హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. చాలా సింపుల్ గా టేస్టీగా ఉండేలాగా ఇడ్లీలోకి బెస్ట్ కాంబినేషన్ చట్నీ చూపించబోతున్నాను. మీరు కూడా ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ రోజు పచ్చి కొబ్బరితో చట్నీ చేయబోతున్నానండి. టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఫస్ట్ నేనైతే కొబ్బరిని ఇలా స్టోర్ చేసుకుంటాను. ఎన్ని రోజులైనా సరే మనకు ఫ్రెష్ గానే ఉంటుంది అన్నమాట. సో చూడండి ఒకసారి, ఇది నేను 15 days నుంచి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి కొబ్బరి అంతా కూడా ఇలా ఐస్ వచ్చేసింది అనమాట. సో ఇలా కూల్గా పెట్టుకుంటే మనకు 15 days అయినా 20 days అయినా ఎన్ని రోజులైనా అన్ని చిప్పలు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలాగే ఉంటాయండి. ఇలా జిబ్లాక్ కవర్లో వేసేసి డీ ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. కాబట్టి నేను ఇలా పచ్చి కొబ్బరితో చాలా రెసిపీస్ ట్రై చేస్తూనే ఉంటాను. ఈరోజు అయితే నేను ఇలా ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి. సో మనకు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. జస్ట్ నైఫ్తో అలా అంటే మనకు మొత్తం కూడా ఊడొచ్చేస్తుంది అనమాట. అంత ఈజీగా ఉంటుంది. ఈరోజు నేను కొబ్బరితో చట్నీ చేయబోతున్నాను. ఇడ్లీలోకి చాలా కమ్మగా ఉంటుందండి. మా పిల్లలు ఈ మధ్య చాలా ఇష్టంగా తింటున్నారు పచ్చి కొబ్బరి. ఫస్ట్ అయితే ఇలా ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అండి, 1/2 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఆయిల్ వేసి వేగించాలన్నమాట పల్లీలు. ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నానండి. పల్లీలు పచ్చి కొబ్బరి బాగా వేగాలన్నమాట. చూడండి కొబ్బరి మనకు వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అలాగే కలర్ కూడా ఇలా చేంజ్ అవ్వాలి. కొబ్బరి వేగితేనే మనకు చట్నీ టేస్ట్ తెలుస్తుందండి. కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇది సగం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి మాత్రం కట్ చేసి వేయండి. ఇవన్నీ కూడా ఇలా మంచిగా సిమ్లో పెట్టుకొని లోపల నుంచి కూడా పల్లీలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేగాలి. ఎప్పుడైనా సరే చట్నీస్ మంచి టేస్ట్ రావాలంటే పల్లీలు కొబ్బరి ఇవన్నీ వేగించుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్. కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని ఓపికగా వేగించాలి. చూడండి ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి. మనకి ఇవి వేగించుకోవడానికి మినిమం 10 minutes టైం పడుతుందండి. ఇవి సిమ్లో పెట్టుకుని మాత్రమే వేగించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చూడండి ఇలా వేగించుకొని ఇవి బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొబ్బరి అలాగే పల్లీలు అన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మరీ ఎక్కువ చింతపండు ఫ్లేవర్ తెలిసి ఈ చట్నీ అంత బాగుండదు, కొంచెం వేసుకోవాలండి. ఇదిగో ఇలా కొద్దిగా వేయాలి. అలాగే సరిపడా ఉప్పు వేసేస్తున్నాను ఒకేసారి. ఉప్పు వేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా చట్నీ అనేది రెడీ చేసుకోవాలి. అంతే, కమ్మని కొబ్బరి చట్నీ రెడీ.
ఆహా, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుకుతున్నాయండి. కొంచెం టేస్ట్ చేస్తాను. కమ్మగా ఉంది. ఇడ్లీలోకి అయితే సూపర్ కాంబినేషన్. మీరు డైరెక్ట్ ఇలాగైనా తినొచ్చు, లేదంటే దీన్ని కొంచెం పోపు పెట్టుకొని కూడా తినొచ్చు. నేనైతే అసలు ఏం పోపు వేయట్లేదు, ఇలాగే తినాలి అనుకుంటున్నాను. సో ఇడ్లీ కూడా రెడీ అవుతుంది. ఇడ్లీలోకి బెస్ట్ కాంబినేషన్. ఇలా ఒక్కసారి కొబ్బరితో చట్నీ చేయండి, అద్దరిపోతుంది అనమాట. టేస్ట్ చాలా కమ్మగా, స్పైసీగా, చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉందండి టేస్ట్. మీకు ఇందులో పోపు ఎలా వేసుకోవాలో మీకోసం పోపు వేసి చూపిస్తాను. ఇడ్లీలో అయితే బెస్ట్ కాంబినేషన్. దోశ అలాగే పొంగల్కి కూడా చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే కమ్మగా ఉంటుందన్నమాట. సో కొంచెం పోపు వేసి చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, మన చట్నీ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో కొన్ని పావు టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. అది కూడా పావు టీ స్పూనే వేసుకోవాలి. అలాగే వేస్తున్నానండి, ఒక్కటి వేసుకోండి సరిపోతుంది. తర్వాత మంట సిమ్లో పెట్టుకొని పచ్చి కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలి. అంతేనండి, పోపు రెడీ. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పోపు చట్నీలో వేసుకుంటే చట్నీ రెడీ. అంతేనండి, పోపు కూడా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా, చాలా కమ్మగా ప్రిపేర్ చేసుకొని చట్నీ, కొబ్బరి చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ టిఫిన్స్లోకి బెస్ట్ కాంబినేషన్. ట్రై చేయండి. అంతేనండి, సింపుల్గా చేసుకునే కొబ్బరి చట్నీ రెడీ. ది బెస్ట్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ అండ్ ఇడ్లీ. చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి కొబ్బరి చట్నీ ట్రై చేసి చూడండి. మేమైతే ఎప్పుడైనా ఎస్కేలో, తిరుపతి ఎస్కే హోటల్లో ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలా కొబ్బరి చట్నీ వస్తుందండి. సేమ్ టేస్ట్ నేను చేశాను ఈరోజు. ఎస్కే హోటల్లో ఉన్న టేస్ట్ ఈ చట్నీకి వచ్చింది. నేనైతే మా పిల్లలు ఆ చట్నీతో చాలా ఇష్టంగా తింటున్నారు. సో ఎలా చేశారు అని 2-3 టైమ్స్ చట్నీస్ రెడీ చేసి మరి సేమ్ టేస్ట్ తెప్పించాను. అంత బాగుంటుందండి చట్నీ. సో మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్ ట్రై చేసి చట్నీ ఎలా కుదిరిందో మీరు కూడా నాతో షేర్ చేసుకోండి.